వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కార్మికుల నిరసన. సంఘీభావం తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి RG1 GM లలిత్ కుమార్ చొరవతో 80 ఏళ్ల రావి చెట్టు వృక్షానికి పునః ప్రతిష్ఠ. RFCL కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత కల్పించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి డిమాండ్ చేసిన ITUC. శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కమాన్పూర్లో వైభవంగా జరిగిన హనుమాన్ రథయాత్ర. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతో రథయాత్రను నిర్వహించిన మాలధారణ స్వాములు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. దివంగత కాకా వెంకటేశ్వర స్వామి సహకారంతో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు కృషి చేసి కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. మరి ఇక్కడ తోటి సర్పంచులు వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ యొక్క RFCL చరిత్రలో ఇంతవరకు కనీ వీరి విధంగా ఈరోజు నిరంతరంగా నలిపోయింది. కోరుతా ఉన్నా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, కార్పొరేటర్ సోదరులు శంకర్ గారు, రాజిరెడ్డి గారు, శంకర్ భాగ్యలక్ష్మి గారు, అదే మాదిరిగా సర్పంచ్. గతంలో సమస్య ఉన్నప్పుడు 15 రోజుల క్రితం అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి తెలియజేస్తే ఒకరోజు నేను లేని సమయంలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. మళ్ళీ రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత రండి అంటే ఇంత లోపలికి వారంలో ఈ సమస్య వచ్చింది. అలా పోరాటం మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. నేను ఒకే మాట అడుగుతా ఉన్నా, ఈ ఇండస్ట్రీని మూసేసినటువంటి చరిత్ర గతంలో ఎవరిదో పాలకులు అయితే మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మన్మోహన్ సింగ్ గారిది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు మా నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్న ఎంపీ వివేక్ గారు కూడా వెంకటస్వామి గారి సహకారంతో 7,500 కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకొచ్చుకున్నాం. అప్పుడున్నటువంటి నాయకులు ఇక్కడ కొలువులు చేయడానికి ఏం చేసిరో మీకు తెలుసు. ఇక మళ్ళా చెప్తాదన్న రాజకీయం అంటారు. మీకు గుర్తుందో లేదో, పోయినసారి నేను ఫ్యాక్టరీ లోపలికి వస్తే లీకేజ్ వచ్చి ఎందుకైతే నేను చూడడానికి వస్తే ఆ రోజు CEO తోటి మాట్లాడినా. మీ అందరి సమక్షంలో, పోలీసుల సమక్షంలో, మీడియా సమక్షంలో, ఎందుకు ఇంత ప్రమాదమైనటువంటి ఫ్యాక్టరీ తగిన భద్రతా చర్యలు ఎందుకు తీసుకుంటలేరు, మా కార్మికులకు ఏమైతే ఎట్లా, ఇదొక అనుపాము మాదిరిగా నడి నగరంలో ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి, ఫ్యాక్టరీని నడపండి, 10 మందికి ఉపయోగపడే యూరియా ప్రొడక్షన్ రావాలి అని చెప్పడం జరిగింది. ఆ మాటకి చెప్పుతూ మీ CSR నిధులు ఇప్పటివరకు ఎక్కడెక్కడ పెట్టారని అడిగితే తెల్లవారి పేపర్లో ఏమొచ్చిందో మీరు అందరు చూసి 70,000 మెట్రిక్ టన్నుల యూరియా ఒక ఎమ్మెల్యే తీసుకుపోయినా. యూరియా బుక్కి చచ్చిపోతామా? యూరియాలో వండుకుంటామా? యూరియా తీసుకెళ్ళింది నిజమే, అధికారులకు చెప్పి తీసుకెళ్లినాం, రైతులకు పంచిపెట్టినాం తప్ప ఇవాళ దేశంలో రైతులకు యూరియా లేకుండా చేసిన మోడీ ప్రభుత్వం
ఇవాళ ఇక్కడ యూరియా ఉంటే ఆ రోజు తీసుకెళ్ళినాం. సిఎస్ఆర్ నిధులు అంటే డబ్బులు అనుకుంటే మూర్ఖులు కూడా ఆ రోజు రాసినటువంటి చరిత్ర. దానికి జవాబు జనగణనలో ఎవరి కుటుంబ వివరాలు వారే స్వంతంగా నమోదు చేసుకోవడానికి కల్పించిన స్వీయ జనగణన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు. జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించడానికై శనివారం నిర్వహించిన 2K మారథాన్ ను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం స్వీయ గణన చేసుకోవడానికి గడువు ముగిసిపోతున్నందున ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు 2K రన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్యూమరేషన్ అనేటువంటిది మొట్టమొదటిగా మనకు 16 సంవత్సరాల తర్వాత ఈ జనగణన అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనాలో మరి కొంతకాలము జనగణన జరగలేదు. 2011లో జరిగింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మన దేశ అభివృద్ధి జరగాలంటే, ప్రగతి జరగాలంటే మన పరిస్థితులు కూడా మన దేశానికి తెలియాలి. కనుక మన యొక్క వివరాలను ఈ భారతదేశం మొత్తంలో జరిగేటువంటి దేశ గణనలో మనం కూడా భాగస్వాములం అవుతూ మన ఇంటి యొక్క పరిస్థితులు, మన ఇంటి వాతావరణము, మనము ఏ విధంగా మన పరిస్థితులు ఉన్నాయో తెలియజేసినట్లయితే మనం పొందేటువంటి అనేక పథకాలను కూడా మనం పొందగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని మరి జనగణన అనేటువంటి 2 విడతలుగా జరుగుతుంది. మొదటి విడతగా హౌస్ హోల్డ్ సర్వీస్ జరుగుతున్నాయి, అంటే ఇంటి గణన జరుగుతుంది. మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ ఇంటి పరిస్థితులు, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు మాత్రమే మిమ్మల్ని ప్రశ్నలు అడిగి 33 ప్రశ్నలు అడిగి ఇంటి సమాచారం సేకరిస్తారు. అవునా కాదా అని మాత్రమే అడుగుతారు తప్ప ఇంకా ఎక్కువగా ఏమి ఉండదు. మరొకటి, ఈ గణన హౌస్ హోల్డ్ సర్వే అనేటువంటిది భారతదేశం మొత్తంలో మరి జరుగుతూ ఉంది. దీనికి మన రామగుండం పరిధిలో మనము ముఖ్యంగా ఎన్యూమరేషన్ అనేటువంటిది మే 11 నుండి జూన్ 9 వరకు మన ఇంటి వద్దకు ఎన్యూమరేటర్స్ వచ్చి మన యొక్క జనాభా గణనను అది తీసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఏప్రిల్ 26 నుండి మరి మే 10 వరకు స్వీయ గణన అనేటువంటిది ఉంటుంది. అంటే ఎన్యూమరేటర్ వచ్చే వరకు మనం ఉంటామో లేమో, ఒకవేళ లేనట్టయితే ఎలా అనేటువంటిది ఇబ్బంది పడకుండా ఉండడం కోసము ఎన్యూమరేటర్ వచ్చి మనం ప్రశ్నించకుండా అనే వారికి సమాధానం దొరికే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటిది కార్పొరేషన్ పరిధిలో జనన గణనకు సంబంధించినటువంటి స్వీయ గణన ఈ విధంగా ర్యాలీ తీసుకొని ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ విధంగా చేసుకోవాలనే ఒక అవగాహన సందర్భంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినాం. దయచేసి అందరు కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించి ఇటు దాన్ని 100%గా నిర్వహించడానికి కోఆర్డినేషన్ సపోర్ట్ కావాల్సిందిగా రామగుండం కార్పొరేషన్ కోరుతున్నాము. సో కాబట్టి రేపు 10 తారీఖు నాడు ఈ ప్రోగ్రామ్ ముగుస్తుంది. ఈ లోపు మనం ఎంత సాధ్యమైతే అంత సెల్ఫ్గా ఇబ్బంది వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుచున్నాను. పర్యావరణ పరిరక్షణలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. RG1 ఏరియా పరిధిలోని GDK 11 ఇంక్లైన్ గని సమీపంలో ఇటీవల కురిసిన గాలివానకు సుమారు 80 సంవత్సరాల వయసు గల భారీ వృక్షం నెలకొరిగింది. ఈ విషయం తెలుసుకున్న RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆ వృక్షాన్ని కాపాడాలని నిర్ణయించారు. నేడు స్థానిక సింగరేణి సెంట్రల్ నర్సరీ సమీపంలోని జంక్షన్ రోడ్డు వద్ద ఆ నెలకొరిగిన వృక్షాన్ని శాస్త్రీయ పద్ధతిలో తరలించి GM స్వయంగా నాటి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని, వృద్ధ వృక్షాలను సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ సంస్థ పర్యావరణాన్ని రక్షించడంలో కానీ, మొక్కలను రక్షించడంలో కానీ ఎల్లప్పటికీ ముందుంటుంది. నిన్న సాయంత్రము గోదావరి ఖని RG1 ఏరియాలో GDK 11 ఇంక్లైన్ మీద వచ్చిన గాలి తుఫాన్లో సుమారు ఒక 80 ఏండ్ల లైఫ్ ఉన్న రావి చెట్టు పడిపోవడం జరిగింది. అది గమనించిన ఏజెంట్ శ్రీనివాస్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కరుణ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ 80 ఏండ్ల చెట్లని బతికిద్దామన్న ఉద్దేశంతో పాత 3 ఇంక్లైన్ ముందు నర్సరీ జంక్షన్లో ఈ యొక్క మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం. దాన్ని అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని ఆ మొక్కను బతికించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.
రాబోయే 2 నెలల పాటు కూడా దీనిని బతికించడానికి కావాల్సిన చర్యలని తీసుకోబోతున్నాము. ఈ రకంగా ఆ 80 ఏండ్ల రావి చెట్టును మళ్ళీ మన యొక్క చుట్టుపక్కల పరిసరాలతో కలిపి పర్యావరణాన్ని రక్షించడంలో ఏ చర్యలు తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. థ్యాంక్ యూ. గౌరవ జిఎం ఆర్జీవన్ ఏరియా శ్రీ లలిత్ కుమార్ గారి ఆదేశముల మేరకు నిన్న గాలి దుమారానికి జీడీకే 11 ఇంక్లైన్లో ఒక రావి చెట్టు సుమారు 80 సంవత్సరాల వయసు గల రావి చెట్టు గాలికి నీలం పడిపోవడం వలన దాన్ని ఏ విధంగా రక్షించాలని ఏజెంట్ గారు పలు విధాలుగా నాకు అడగడం వలన దాన్ని మళ్ళీ ట్రాన్స్లోకేట్ చేద్దాం, దానికి పునర్జీవం ఇద్దాం అనే ఉద్దేశంతో జిఎం గారు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ మొక్కను కాపాడాలా. ఎందుకంటే ఈ మొక్కతోటి ఈ చెట్టుతోటి అక్కడ కార్మికులకు చాలా అనుబంధం ఉంది. అక్కడ పనిచేసే వాళ్లకు ఆ చెట్టు పడిపోయిన తర్వాత అందరూ చాలా బాధపడ్డారు. ఆ బాధ నుండి మనం విముక్తిని కలిగించాలంటే ఈ చెట్టును ఎట్టి పరిస్థితులైనా రక్షించాలని చెప్పేసి జిఎం గారు చెప్పడం వల్ల ఆ చెట్టును జీడీకే 3 ఇంక్లైన్ ఎదురుగా నర్సరీ మరియు సుందిళ్ళ పోయే జంక్షన్లో మళ్ళీ దానికి శాస్త్రీయ పద్ధతిలో అన్ని రకాలుగా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ పునర్జీవం రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని ట్రీట్మెంట్స్ సకాలంలో చేసి ఈరోజు ఇక్కడ 5 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో దీన్ని ట్రాన్స్లోకేట్ చేశాము. వచ్చే నెల 15 రోజుల్లో దీనికి ఆకులు వచ్చే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సింగరేణిలో పర్యావరణానికి సింగరేణి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తుందని చెప్పడంలో జిఎం గారు తీసుకున్నటువంటి చొరవ మరియు మా ఏజెంట్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ఇది అందరికీ మనం చూస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై సింగరేణి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ ప్రధాన గేట్ ముందు గత 2 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు చేస్తున్న కార్మికులకు ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో కలిసి మద్దతు ప్రకటించి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు సిపిఐ కమాన్పూర్ మండల కార్యదర్శి కందుకూరి రాజరత్నంలు మాట్లాడుతూ కార్మికులకు పని భద్రత కల్పించాలి, వలస కార్మికులను తొలగించి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే, అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే, అమలు చేయాలి కనీస వేతనాలు వెంటనే, అమలు చేయాలి కల్పించాలి కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత వెంటనే, కల్పించాలి కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత వెంటనే, నశించాలి ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యం మొండి వైఖరి, నశించాలి యాజమాన్యం మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అమలు చేయాలి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు వెంటనే, అమలు చేయాలి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు వెంటనే, కల్పించాలి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత వెంటనే, కల్పించాలి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత వెంటనే. ఆర్ఎఫ్సిఎల్ యజమానులారా, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం తమ కడుపు మండుతుంటే, వారు సామరస్యంగా ఆందోళనలు చేస్తుంటే ఈ యాజమాన్యానికి పట్టింపు లేదా అని మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తున్నాం. యజమానులారా, వెంటనే మీరు వెనుకకు వచ్చి కార్మిక వర్గాలతో చర్చలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వారికి ఇచ్చేటువంటి అలవెన్సులు వెంటనే కల్పించాలి. ఇక్కడ మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వలస కూలీలను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తమ పని ప్రదేశాలకు వెళ్ళడానికి 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి వరకు నడవాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. యాజమాన్యం వెంటనే ఒక 4-5 వెహికల్స్ను అరేంజ్ చేసి కార్మికులను పని ప్రదేశాలకు తరలించాలి. అక్కడనే పని ప్రదేశాలలో వారి కనీస వసతులు
మంచినీటిని, మరుగుదొడ్లను అక్కడనే కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఆదుకోకుంటే రేపటి నుంచి దశల వారి ఆందోళనలతోని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని మొత్తం ముట్టడించి దిగ్బంధం చేస్తామని ఏఐటీసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎల్లవేళలా ఏఐటీసీ అండగా ఉంటుందని, మీ పోరాటానికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని, కార్మికులకు అండగా ఏఐటీసీ ఉంటుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ విప్లవ జేజేలు పలుకుతున్నాం. రామగుండం అక్బర్ నగర్ హెచ్ఆర్సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయంలో ఈరోజు నన్ను ఘనంగా సన్మానించడం జరిగింది. నన్ను ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో సన్మానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హెచ్ఆర్సీఐ కుటుంబంలో నాకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతతో పనిచేయాలని ప్రేరణ ఇస్తుంది. నాపై నమ్మకం ఉంచి నాకు ప్రోత్సాహం అందించిన నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ పెద్దలు, నాయకులు, సహచర సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సన్మానం నా ఒక్కరిదే కాదు, నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాల ఫలితం. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మిగతా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లాలో ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు నేను నేషనల్ కమిటీ వారికి, స్టేట్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు వెన్నంటే ఉండి నాకు ఇంత దూరము నన్ను తీసుకొచ్చిన నా జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విజయం నాది కాదు, ఈ జిల్లా సభ్యులదే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి సపోర్ట్ తోటే నేను వేరే జిల్లాలకు ఇన్ఛార్జిగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇంత మహోన్నత పదవిని రావడానికి కారకులైన ప్రస్తుతానికి వీళ్ళందరికీ కూడా, జిల్లా కమిటీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇంకా నన్ను నమ్మి ఇంతటి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ హక్కులను నేను కాపాడే దిశగా ముందుకెళ్తానని చెప్పేసి, ప్రజల సమస్యలను తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఇంకా గతంలో నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పచెప్పిన నేషనల్ కమిటీ కూడా నమ్మకం కలిగించి వాళ్ళకి సానుకూలంగా వండుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఏ సూచన తప్పకుండా, వాళ్ళు ఇచ్చిన ఏ పదవినైనా ఏది చెప్పినా కూడా సూచన తప్పకుండా నేను నిర్ణయిస్తానని శ్రద్ధతో అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థను నేను ఇంకా ఐడియాలు కూడా పెంచి చాలా దీన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈరోజు హెచ్ఆర్సీ ఆఫీసు రామగుండం అక్బర్ నగర్లో అందరూ వచ్చి ఈరోజు నాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. కమాన్పూర్ మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ రథయాత్రను మాలధారణ స్వాములతో రథయాత్రను ఊరేగించారు. రామనామ జపంతో జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతో రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు చిర సత్యం, అధ్యక్షులు సుద్దాల కృష్ణమూర్తి, పిన్రెడ్డి కిషన్ రెడ్డి, జంగంపల్లి అజయ్, సుతారి రాజేందర్, పొన్నం రాజు, బుర్రా రాజు, జంగంపల్లి చిన్న శ్రీనివాస్, పెలగిరి చందర్, దేవనూరు చంద్రమౌళి, మాల్యల అంజీ, కాంపల్లి తిరుపతి, కీర్తి సాయి, హనుమాన్ స్వాములు, హిందూ బంధువులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ మరియు రామగుండం నగర కమిషనర్ అరుణశ్రీ నేతృత్వంలోని ఈ దార్శనిక వారం రోజుల సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. రామగుండం నగర పరిసర ప్రాంత విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్య, సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తు నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ పై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని గోదావరి కనిలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీ పార్క్ లో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. My name is Anitha Maria. I am from 9th standard from the HSDD. Now I am going to speak about summer camp. Here super summer camp in Godavari Kandi Gandhi Park School. Here is 6 days summer camp we have. We learn here so many things. First day we learn about computer. What is about computer? What are the parts of their computer? How many types of their computer? What are the parts are there in computer? Like keyboard. Keyboard has 3 special keys. One is alphabet key, another one is number key, and another one is special keys. And mouse has 2 buttons and one is called scroll wheel. One is right side button to open and select one menu and anything like we want to play any game. We search and we click mouse and right click button. We select 2 times, then we open a menu and we
we will go to menu and we will play games, etc. And keyboard has specialties. This day, CPU is the brain of computer. We know these all are parts: monitor, keyboard, mouse. These all are runs from electricity. These all are human-made things. We learn here so how to make a robot. We learn so new things we don't know. Today we made the robotic machines. The machines are useful to human beings. Many bugs. The human beings are useful to the machines to complete the work easily. And we, the summer camp we feel better and good. The teachers are say good to us. We learn how do we operate the computer and parts of the computer and క్యాంప్ అనేటువంటిది టీ ఫైబర్ మరియు జిల్లా విద్యాశాఖ కలెక్టర్ గారి ఆదేశం ఉంది. జిల్లా విద్యాశాఖ మరియు టీ ఫైబర్ కలిసి మన జిల్లాలో ఒక 4 ప్రాంతాలలో సూపర్ సమ్మర్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గత వారం నుండి మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీ పార్క్ గోదావరిఖనిలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ మౌస్ ఏ విధంగా వాడాలి, కీబోర్డ్ ఏ విధంగా వాడాలి, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, చిన్న చిన్న ఆపరేషన్స్, తర్వాత గేమ్స్ ఇంట్రెస్ట్ కలిగే విధంగా, అదేవిధంగా రోబోటిక్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పడం జరిగింది. దానికి టీ ఫైబర్ నుంచి రాహుల్ గారి యొక్క టీము కృషి చేయడం జరిగింది. దాంట్లో ఆర్పీగా రవీందర్ గారు పాల్గొన్నారు. దానికి ఈ పాఠశాలను అకామిడేషన్ ఇచ్చినందుకు రాంబాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఇట్లాంటి సమ్మర్ క్యాంపుల వల్ల పిల్లల్లో సృజనాత్మకత చేసి వాళ్ళు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అదేవిధంగా రోబోటిక్స్లో, కంప్యూటర్స్లో ముందుకు వెళ్ళే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు తోడ్పడతాయి. కాబట్టి పిల్లల్ని ఇక్కడికి క్యాంపు పంపించి విజయవంతం చేసినందుకు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. దాదాపుగా పాలకులకి అంతర్గా సుమారుగా 28 విద్యార్థులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈరోజు అందరికీ కూడా సర్టిఫికెట్స్ అనేటువంటి ప్రదానం చేయడం జరిగింది. టీ వైద్యులకు మరియు కలెక్టర్ గారికి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్రావు ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్గీయ మాదిరెడ్డి నాగరాజు కుమార్తె కావ్య పుట్టినరోజు సందర్భంగా శనివారం రామగుండంలోని తబిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ తెలిపారు. మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్రావు ట్రస్ట్ ఎంతో మంది పేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు అండగా నిలిచిందని, కీర్తిశేషులు మాదిరెడ్డి నాగరాజు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కుటుంబ సభ్యుల సహకారంతో గోదావరిఖని, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం హర్షణీయం అని ఆయన దినేష్ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్, విమలతో పాటు ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఆశ్రమంలో తన బర్త్డే సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసిన దినేష్ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తబితాశ్రమ చిన్నారులు కూడా కావ్య మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఓకే, కావ్య మేడం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కార్మికుల నిరసన. సంఘీభావం తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి RG1 GM లలిత్ కుమార్ చొరవతో 80 ఏళ్ల రావి చెట్టు వృక్షానికి పునఃప్రతిష్ఠ.
ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత కల్పించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి డిమాండ్ చేసిన ఐటీయూసీ. శ్రీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కమాన్పూర్లో వైభవంగా జరిగిన హనుమాన్ రథయాత్ర. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతో రథయాత్రను నిర్వహించిన మాలధారణ స్వాములు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.